వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజన్స్. అందరికి టైం అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్ గా చెప్పదు ఇప్పుడు విషెస్ 12 అయింది. 1 సెకండ్ కూడా అయిపోయింది. 1 మినిట్ ఉంది, సారీ 1 సెకండ్ ఉంది. సో లెట్స్ స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్ మన సబ్స్క్రైబర్స్ అందరికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఫ్రెండ్స్ అందరికి విష్ యూ యాక్చువల్లీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని ఏమంటారు వాటిలో టైం తీసుకొని ఇవే తప్పించి ఒకప్పుడు రోజుల్లో అయితే ఎంత బాగుండేది. గ్రీటింగ్ కార్డ్స్, కాల్స్, ఇప్పుడు స్టేటస్ లో పెట్టుకోవడం, అంటే వాట్సాప్ లో ఏంటంటే చాలా ఇయర్స్ ఇట్లా మిస్ అయ్యామని చెప్పి స్పెషల్ గా ఒక వీడియో మేము స్పెషల్ గా అంటే పెద్ద ఏం లేదు, జస్ట్ మేము ఇద్దరమే ఉంటాం. స్పెషల్ యాక్చువల్ గా ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు సెలబ్రేట్ చేయట్లేదు. చూపిస్తాం మీకు బయట. యాక్చువల్లీ షాకింగ్ గా ఉంది. అసలు ఎవరంటే ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు, మంచిగా పడుకున్నారు అందరూ. మేము మాత్రమే ఇలా ఉన్నాం. సో టైం ఇంకెందుకు, టైం ఆల్రెడీ అయిపోయింది, 12 అయింది. సో కట్ చేసినప్పుడు మెసేజ్ చెప్తాం. ఓకేనా? ఓకే. ఒక స్మాల్ కేక్ తెచ్చుకున్నాం మేము ఇద్దరమే కదా. ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఈ కేక్ చాలా ఎక్కువ మా ఇద్దరికి. హ్యాపీ న్యూ ఇయర్. ఏం కేక్ దిప్పిది? బటర్ స్కాచ్. బటర్ స్కాచ్ నా ఫేవరెట్ అనమాట, బటర్ స్కాచ్. సో 2023 వరకు ఎవరెవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఏమొచ్చినా ఇక్కడతో ఈ నైట్తో ఫుల్ స్టాప్ అయిపోయి ఎండ్ అయిపోయి 2024 నుంచి మీకు బ్రైట్ ఫ్యూచర్, కొత్త అనుభవాలు, ఏది చేసినా అంతా మంచిగా జరగాలని సో గాడ్ ప్రే చేస్తున్నాం. అండ్ మాకు కూడా అట్లనే జరగాలి. అండ్ బై టు 2023. వెల్కమ్ టు. ఇది మన తెలుగు న్యూ ఇయర్ కాదు, ఇంగ్లీష్ న్యూ ఇయర్. కాకపోతే యాక్చువల్ మనం ఏంటంటే మనం యాక్చువల్ గా చేయాల్సింది ఉగాది, మన తెలుగు న్యూ ఇయర్. బట్ మనకి చిన్నప్పటి నుంచి న్యూ ఇయర్ అలవాటు కనుక చేస్తున్నాం అంతే. ఓకే, ఫస్ట్ కట్ చేద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది కూడా తీసుకొచ్చా నేను. ఓకే, వచ్చా అసలు రెడీ రెడీ కట్ చే. ఇద్దరు నువ్వు కూడా హ్యాండ్ పెట్టు. అది ఎట్లా వస్తుంది? ఓకే, నువ్వు కట్ చేస్తున్నా. ఓకే, 1 2 3 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. అవ్వలేదు. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఎంత పడిపోతుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. అమ్మా, ఇంత లైటింగ్స్, ఇంత చమ్కీగా ఏమంటారు, ఇంత బ్రైట్ఫుల్ గా కూడా అందరు లైఫ్ ఉండాలని ఇక నుంచి యాక్చువల్గా మనం అనుకోవడమే తప్పించి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. రేపటి నుంచి ఈ రోజు ఎలా గడిచిందో రేపు కూడా అలాగే గడుస్తుంది. సో పెద్దగా ఏముండదు, కాకపోతే ఇంకా బాగుండాలని మనం అనుకోవడం తప్పించి నాకు తెలిసి అయితే ఈ రోజు ఎలా గడిచిందో రేపు కూడా అలాగే గడుస్తుంది. సో హోప్స్. ఎవరో ఫోన్ చేస్తున్నారు దీపు. అమ్మా. ఓకే, ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేసాం కదా, తినేద్దాం. చమ్కి ఉంది నానంతా. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ మా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అది కేక్. అయ్యా అయిపోయిందా? కూర్చోపర్లేదు. ఓకే డన్. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను, సో ఇంతవరకు నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. ఒక నిమిషం, ఏం గిఫ్ట్ ఇచ్చే ముందు చెప్తా. ఒక మాట చెప్పు, తర్వాత లాస్ట్ లో గిఫ్ట్. సర్ప్రైజ్ అదిరిపోతుంది గిఫ్ట్. నువ్వు సర్ప్రైజ్లు అంటేనే నాకు భయం వేస్తుంది. ఇస్తా. సో ఏంటి అంటే, ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో అది అనమాట, అంతే. ఓకే, సో నీకోసం ఒక పాట రాశాను. ఓకే, సో అది పాడదాం అనుకుంటున్నా. ఓకే, బట్ మొబైల్ కావాలి. ఏ మొబైల్?
నా మొబైల్. ఓకే. సో లిరిక్స్ దాంట్లోనే ఉన్నాయి కదా. ఓకే. చెర్రీ ఫ్రూట్ బాగుంది. సో అదిరిపోయే సాంగ్. గిఫ్ట్ అంటే ఇదా? సర్ప్రైజ్ అంటే ఇదా? వామ్మో, గిఫ్ట్ అంటే నేను ఏమైనా తీసుకొచ్చినేమో లాస్ట్ టైం లాగా. అక్కడ స్లిప్ పెట్టి ఇక్కడ స్లిప్ పెట్టి ఫోన్ ఇచ్చావు కదా, సో అట్లా ఏమైనా ఇస్తామేమో అనుకున్నారు గిఫ్ట్ అంటే. దానికంటే అదిరిపోయే గిఫ్ట్ 2023లో నువ్వు మర్చిపోలేదు. సాంగ్ గిఫ్ట్ ఏముంటది చెప్పు దీపు? సాంగ్స్ అందరూ పాడతారు, సిచ్యువేషన్ తగ్గట్టు పాడతారు, గిఫ్ట్ ఇస్తారు. సాంగ్స్ పాడేది వేరు, నీ కోసం సాంగ్ పాడేది వేరు. నా కోసం నువ్వు చాలా సాంగ్స్ పాడేవి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కదా. ఎక్కడుందా వచ్చేసింది. స్టార్ట్. నవ్వకూడదు మరి. ఓకే డన్. ఇస్తున్నా. కలకత్తా కాలి పరమగయాలి కాబోయే నా ఆలి, చాలడు నీకు మహమ్మదు ఆలి, చూపవే నాపై జాలి, తీయని తెల్ల బెల్లం జీడి ఆవకాయ జాడి, పిల్లాని బోడి వసిని పిల్లాని బోడి, వసిని దుంప తెగ రాకే దుమ్ము దులిపిపోకే, రాకే నాతోని నువ్వు రాకే నాతోని, సూర్యకాంతం ఎంతో శాంతం పోలిస్తేనే నీతోని, ఛాయాదేవి చాలదులేవి చూస్తేనే నీతోని, చల్లని నిమ్మరసం గ్లాసు ఆడదాని ఊసు, వినరా ఓ బాసు నువ్వు వినరా ఓ బాసు. సాంగ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఓ ఇదే నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అంటే నేను నీకు భద్రకాళి లాగా కనిపిస్తున్నా? మీన్స్ భద్రకాళి కదా, అంతకంటే ఎక్కువ భద్రకాళి కంటే. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భద్రకాళితో పోల్చినందుకు. ఎనీవే వైఫ్ అంటేనే ఒక గోల్డెన్ గిఫ్ట్, చెప్పాలి తప్పదు. అంతే. సో అందరూ మా హస్బెండ్ నన్ను చూసుకుంటున్నట్టు అందరు హస్బెండ్స్ అందరు వైఫ్స్ ని ఇంత బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్వేస్ స్మైల్, కీప్ స్మైల్, బీ హ్యాపీ, డోంట్ ఫీల్. హ్యాపీగా ఉండండి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, ప్రాబ్లమ్స్ సఫర్ అవ్వద్దు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుండండి. నువ్వు తింటా ఉండమ్మా. ఓకే. సో మీకు అన్నా కదా చూపిస్తా అని, మేమిద్దరమే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. చూపిస్తారండి ఒకసారి. ఓకే. కెమెరా తీసుకురాదు. మా బెడ్ అంతా క్లీన్ చేయాలి. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్లో మాత్రం ఉంటుంది కొంచెం అయినా. కింద చేయకుండా బెడ్ పైన చేసిన. సో ఓకే. జస్ట్ మేము చిన్నగా లైటింగ్స్ పెట్టుకున్నాము, ఏదో ఒక డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి. స్లో చూసుకోలే నువ్వు స్లో కదా. చూడండి అందరు లైట్స్ ఆపి ఎంత మంచిగా పడుకున్నారు. ఎక్కడ సెలబ్రేషన్స్ లేవు, అందరు సైలెంట్ పడుకున్నారు, ఒక్కరు లేరు. మేము మాత్రం రాక్షసులాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఈ లైట్స్ అక్కడ బయటవి, ఇవైతే మా క్వార్టర్స్లో అనమాట. సో ఎవ్వరు లేరు, అందరూ ఏం చక్కగా పడుకున్నారు. మేము మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే న్యూ ఇయర్ని యాక్చువల్లీ ఒక 5 days నుంచి హెల్తే బాగాలేదు. అట్లీస్ట్ కేక్ అన్నా కట్ చేస్తామా చేయమా అన్నట్టు అనుకున్నా, కానీ ఎనీవే ఎలా అయినా చేసేయాలని చెప్పేసి స్మాల్ కేక్ తెచ్చుకొని అయితే చేసేసుకున్నాం అనమాట. సో ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ భద్రకాళి గిఫ్ట్. సో ఎట్లానే అందరు భార్యాభర్తలు అనుకున్నా తిట్టుకున్నా 2023లో ఏం జరిగినా సరే 2024లో మాత్రం హ్యాపీగా
లైఫ్ లీడ్ చేయండి. ప్రాబ్లమ్స్ కి మేమైతే డైలీ కొట్టుకుంటాం తెలుసా, పూట పూటకి ఇప్పుడు కూడా ఇది అయ్యాక కూడా కొట్టుకుంటాం, ఇంకా తిరగలేదు. పూట పూటకి కొట్టుకుంటాం, పూట పూటకి తిట్టుకుంటాం. మీరు కూడా అట్నే కొట్టుకోండి, అట్నే తిట్టుకోండి, కానీ మంచిగా ఉండండి. బాయ్ 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 బాయ్. ఎనీవే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.